హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నటువంటి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఇంకా వీటితో పాటుగా ఇతర కొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. మరి వీటికి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ రేపే అనమాట. ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. సో రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రైల్వే శాఖలో పారామెడికల్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా 1 మంత్ బ్యాక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఎవరైనా చూడనట్లయితే అభ్యర్థులు ఆ వీడియో చేసి వెంటనే అప్లై చేసుకోండి. యాక్చువల్గా ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ నెల 8వ తారీఖుతోనే మనకి లాస్ట్ డేట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్ చేస్తూ మరొక 10 రోజులు పొడిగించారు. ఈ నెల 18వ తారీఖు వరకు కూడా మనకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇంకా టైం అయితే ఉంది. సో ఎవరైనా అభ్యర్థులు ఇంకా ఇప్పటివరకు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. మరి ఆ నోటిఫికేషన్ గురించి మనం కంప్లీట్ వీడియో చేసి మన ఛానల్లో ఉంది. అయితే మనకి పేపర్ ఆర్టికల్ ద్వారా కూడా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఈ రైల్వే శాఖలో భర్తీ చేస్తున్న పారామెడికల్ ఉద్యోగాల్లో ఎక్కువ ఖాళీల్లో నర్సింగ్ సూపరింటెండెంట్ వచ్చేసి 272 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 4 ఖాళీలని, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ వచ్చేసి 33 ఖాళీలని, ఫార్మసిస్ట్ వచ్చేసి 105 ఖాళీలని, రేడియోగ్రాఫర్ వచ్చేసి 4 ఖాళీలని, ఈసీజీ టెక్నీషియన్ వచ్చేసి 4 ఖాళీలని, ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి 12 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా విడివిడిగా మనకి క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, వారి శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా నోటిఫికేషన్ చెప్పాను, అయినప్పటికీ మరోసారి క్లియర్గా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నుంచి 434 పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అయితే ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సెపరేట్గా క్వాలిఫికేషన్ ఉంటుంది. సో క్లియర్గా చూద్దాం. నర్సింగ్ సూపరింటెండెంట్కి వచ్చేసి 3 ఏళ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ వారు అప్లై చేసుకోవచ్చు. డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీ లేదా హెమోడయాలసిస్ డిప్లొమా లేదా 2 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా హెల్త్ అండ్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా లేదా హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫార్మసిస్ట్కి సంబంధించి సైన్స్ సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ లేదా ఫార్మసీ డిప్లొమా లేదా ఫార్మసీ డిగ్రీ బీ ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే రేడియోగ్రాఫర్కి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీతో ఇంటర్మీడియట్, 2 ఏళ్ల రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నీషియన్ లేదా రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ డిప్లొమా సైన్స్ డిగ్రీ, రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నీషియన్ లేదా రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ డిప్లొమా చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సైన్స్ సబ్జెక్ట్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, సరిపోతుంది. అలాగే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిప్లొమా లేదా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్తో పాటు సైన్స్ డిగ్రీ లేదా ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా కార్డియాలజీ టెక్నీషియన్ లేదా కార్డియాలజీ టెక్నిక్స్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు కూడా, అంటే ఈ రిలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమైతే పరిమిత సంఖ్యలోని అభ్యర్థులకు అదనపు సిబిటిని కూడా నిర్వహించవచ్చు. అర్హులైన అభ్యర్థులకు సిబిటి తేదీ, వేదిక సమయాలను మనకి తర్వాత తెలియజేస్తున్నట్లు మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మెన్షన్ చేశారు. సిబిటీలో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 90 నిమిషాల్లో మనం ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 120 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే క్వశ్చన్ పేపర్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ప్రశ్న పత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీ అంటే మీ యొక్క సబ్జెక్టుకు సంబంధించి 70 ప్రశ్నలకు 70 మార్కులు అడుగుతారు. అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి, జనరల్ సైన్స్కు సంబంధించి ఒక్కొక్క సెక్షన్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్కులు చొప్పున ఉంటాయి. ప్రశ్నకు ప్రతి మార్కుల చొప్పున కూడా 1/3 నెగిటివ్ విధానం కూడా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పరీక్షలో యూఆర్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40%, ఓబీసీ, ఎస్సీకి 30%, ఎస్టీకి 20% చొప్పున కనీస పాస్ మార్కులు రావాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక శాలరీ డీటెయిల్స్ వచ్చినట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్కి వచ్చేసి నెలకి 44,900 రూపాయలుగా మెన్షన్ చేశారు. డయాలసిస్ టెక్నీషియన్ అండ్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2లకు 35,400 రూపాయలు, ఫార్మసిస్ట్ రేడియోగ్రాఫర్లకు 29,500 రూపాయలు, ల్యాబ్ టెక్నీషియన్కు 21,700 రూపాయలు, ఈసీజీ టెక్నీషియన్కు 25,500 రూపాయలు చొప్పున శాలరీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు.
మరి అప్లై చేసుకున్నాక ఈ యొక్క ఉద్యోగాలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాల గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సబ్జెక్టు సంబంధిత అంశాల నుంచి ప్రొఫెషనల్ ఎబిలిటీ ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు కాబట్టి మనం ప్రతి సంబంధించిన అంశాన్ని కూడా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. మీ యొక్క సబ్జెక్ట్ని జాగ్రత్తగా మీకు ఐడియా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రశ్నలు ఈజీగా ఆన్సర్ చేస్తారు. అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్లపై అవగాహనకు పోటీ పరీక్షల పాత ప్రశ్న పత్రాలను ప్రీవియస్ పేపర్స్ని తీసుకుని మనం ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నారు. అలాగే మార్క్ లేదా ప్రాక్టీస్ టెస్ట్లను ఎక్కువగా ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఉంటాయి. వాటి నుంచి తీసుకొని ప్రశ్న పేపర్నికి ఇచ్చిన టైం లోపల మనం ఎలా కంప్లీట్ చేయాలో అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఒక అవగాహన వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. మార్క్ టెస్ట్లో వచ్చిన మార్కులను బట్టి అభ్యర్థులు తమ బలహీనంగా ఉన్న అంశాలకు అదనపు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. సో రాత పరీక్ష తేదీని ప్రకటించకపోయినా ఇప్పటి నుంచే మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ప్రాక్టీస్ చేసినట్లయితే సో స్టడీ ప్లాన్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అయినట్లయితే ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు కూడా మెన్షన్ చేశారు. డిగ్రీ, డిప్లొమా తుది ఫలితాలు రాని వారు దరఖాస్తుకు అనర్హులు. ఒక్కొక్కరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. సిబిఈటి ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని పోస్టులకు గరిష్ట వయసు 33 సంవత్సరాలు, నర్సింగ్ సూపరింటెండెంట్ 40 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ లకు 3 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 నుంచి 8 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయసు సడలింపు అయితే మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. 500 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులు, దివ్యాంగుల మహిళలకు, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు 250 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఆన్లైన్ దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 18/9/2025 అనమాట. అంటే రేపే లాస్ట్ డేటు. మరొకసారి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజు రేపు మనకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. సో అలాగే అప్లికేషన్ అప్లై చేసుకున్నాక ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని మనం కరెక్షన్ చేసుకోవడానికి 21/9/2025 నుంచి 30/9/2025 ఈ నెల 21 నుంచి 30 తారీఖు వరకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేశారు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే ప్రీవియస్గా మనం చేసినటువంటి వీడియో లింక్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇంకెవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసేయండి. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మన ఛానల్లో తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క ఈ పేపర్ పాంప్లెట్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే మన ఛానల్లో ముందుగా చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా కూడా చూసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.